బుద్ధివృత్తి ఏదైతే ఉందో పరమాత్మకు సంబంధించింది కాదు, బుద్ధికి సంబంధించింది. అది దాని యొక్క బుద్ధివృత్తి ఆత్మీయోపాదాయ బుద్ధికి పరిణామిత్వం ఉంది, ఆత్మకు కూటస్థత్వము యుక్తి విరుచ్యతే. అది కూటస్థ నిత్యము, ఇదేమో పరిణామి అనిత్యం అనే దాన్ని యుక్తుల చేత చెప్పబోతున్నాం. ఆత్మ ఎప్పుడు కూడా కూటస్థమై ఉంటుంది, నిత్యమై ఉంటుంది. బుద్ధివృత్తులేమో పరిణామము అనిత్యమై ఉంటాయి అనేదాన్ని చెప్తూ, ప్రత్యర్థంతు విభిద్యంతే బుద్ధయో విషయోన్ముఖాః నభిదావగతే త్వద్వత్ సర్వాస్తాశ్చిన్నిభాయతః. ప్రత్యర్థంతు విభిద్యంతే బుద్ధయో విషయోన్ముఖాః. బుద్ధివృత్తి ఎడబోతుంటుంది అంటే విషయానికి అభిముఖంగా బుద్ధివృత్తి, అదే తెలుస్తుందేమో. ప్రత్యర్థంతు విభిద్యంతే బుద్ధయో విషయోన్ముఖాః. ఇంట్లో ఉన్న పిల్లవాడు ఎట్లాగైతే బయటి వస్తువులను చూసి అక్కడికి వెళ్లి ఆడుకోవాలనుకుంటాడో, లోపల ఉన్న బుద్ధి అక్కడి చైతన్యం కూడా ఉంది, అక్కడ ఉన్న చైతన్యాన్ని చూడకుండా బుద్ధి ఏమవుతుంది? విషయోన్ముఖాః, విషయాల వైపు వెళుతూ ఉంది. నభిదా అవగతే తద్వత్ సర్వాస్తాశ్చిన్నిభాయతః. ఆ రకంగానే ప్రతి విషయంలో కూడా ఆ బుద్ధి విభేదించబడుతుంది. అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ రకంగా జ్ఞానస్వరూపమైన ఆత్మకు భేదం మాత్రము లేదు. తదా అవగతే తద్వత్ సర్వాస్తాశ్చిన్నిభాయత. ఆ రకంగానే బుద్ధి ఏ రకంగానైతే బయటికి వెళ్లి వృత్తి రూపాన్ని పొందుతుందో రకరకాలుగా, ఆ రకంగా ఆత్మ పొందడము లేదు, వెళ్ళడం లేదు. ఎందుకంటే అది లోపల ఉంది, బయట ఉంది. వృత్తి అంటే అర్థం ఏంటిది? ఒక దగ్గర ఉండి ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని మనం వృత్తి అంటున్నాం. ఆత్మ మనం అనుకున్న ప్రకారంగా ఉపాధికి లోపల ఉంది, బయట ఉంది. అటువంటప్పుడు బయటికి వెళ్ళవలసిన అవసరము లేదు. అప్పుడు ఒక దగ్గరికి నుంచి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు దాని వృత్తి అనుకున్నప్పుడు, ఆత్మ అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు దానికి వృత్తితో పని లేదు కదా. అందువల్ల ఇప్పుడు వృత్తి బుద్ధిగా ఆత్మగా. అందుకొరకే ప్రత్యర్థ విభిద్యంతే బుద్ధయో విషయోన్ముఖాః. బుద్ధులన్నీ కూడా, బుద్ధులంటే అనేకాన్ని తీసుకొని చెప్తూ ఉన్నారు, విషయోన్ముఖమైపోతున్నాయి కాబట్టి. నభిద అవగతే తద్వత్. అలాంటి భేదాన్ని ఆత్మ పొందడము లేదు. బుద్ధి ఏమో భేదాన్ని పొందుతుంది, ఒకదాన్ని చూసి ఒకదానికి భిన్నంగా ఉంది. ఒక వృత్తికి సంబంధము లేదు, ఒక వస్తువు సంబంధం లేనట్టుగానే ఒక వృత్తికి ఇంకో వృత్తికి సంబంధము లేదు. అట్లాగే నా భేద అవగతే తద్వత్. ఆత్మేందు మాత్రం అలాంటి భేదం కనిపించడము లేదు. సర్వాస్తాః చిన్నిభాయతః. అవన్నీ కూడా చిత్ చేతనే ప్రకాశింపజేయబడుతున్నాయి. వృత్తులన్నీ భిన్నంగా ఉన్నప్పటికీ దేని చేత ప్రకాశింపబడుతున్నాయి? ఆత్మ చేతనే ప్రకాశింపబడుతున్నాయి. గాని అయితే అప్పుడు మరి వృత్తి ఇప్పుడు బుద్ధికైందా, ఆత్మకైందా? లోపల ఉన్న బుద్ధి బయటికి వచ్చింది, లోపల ఉన్నప్పుడు అక్కడ ఉంది ఆత్మ, బయటికి వెళుతున్నప్పుడు ఇక్కడ వచ్చింది, విషయం దగ్గర కూడా ఉంది. అప్పుడు తిరిగేది ఒకే ఆత్మ యందు బుద్ధి తిరుగుతుంది, గాని ఆత్మ మాత్రం తిరగడం లేదు. అక్కడ ఉన్నప్పుడు శక్తినిచ్చింది అదే, ఇక్కడికి వచ్చినప్పుడు శక్తి ఇచ్చింది అదే. విషయం దగ్గర ఇది ఫలానా వస్తువు అని అవగాహన చేసుకున్నప్పుడు శక్తినిచ్చింది అదే. ఈ మూడింటిని ప్రకాశింపజేసేది ప్రమాత, ప్రమాణ, ప్రమేయాన్ని, ఈ మూడింటిని ప్రకాశింపజేసేది ఆత్మ గాని ఆ రూపాన్ని పొందేది ఆత్మ కాదు. అవశేష పరిచ్ఛేదిన్యత ఏవ న కృత్నవిత్ నోచేత్ పరిణామేత్ బుద్ధి సర్వజ్ఞానాత్మవద్భవేత్. తావశేష పరిచ్ఛేది. బుద్ధి కొన్ని వస్తువులను తెలుసుకున్నందువల్ల ఏమవుతుంది? అది పరిచ్ఛేది అని చెప్పబడుతుంది. అంటే పరిచ్ఛిన్నం అంటే ఏకదేశంలో ఉండేది, సర్వదేశంలో ఉండేది కాదు. కొన్నిటిని తెలుసుకుంటుంది, కొన్నిటిని తెలుసుకోనందువల్ల సర్వజ్ఞత్వము లేదు. తావశేష పరిచ్ఛేది. తావశేషం అంటే కొంతవరకు మాత్రమే అది పరిచ్ఛిన్నమైంది, అంతటా లేదు బుద్ధి. అంతటా లేదంటే శరీరాంతర్గతమై ఉంది, శరీరం బయట బుద్ధి లేదు కాబట్టి అది పరిచ్ఛిన్నమై
ఉంది. తర్వాత అత ఏవ నా కృత్స్నవిత్, అందువల్లనే అది సంపూర్ణాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే ఏకదేశంలో ఉంది కాబట్టి సంపూర్ణాన్ని తెలుసుకునే అవకాశము లేదు. పరిచ్ఛిన్నమైన వస్తువు ఎప్పుడు కూడా ఏకదేశంలో ఉంటుంది, అసర్వజ్ఞమై ఉంటుంది, సర్వజ్ఞం కాదు, అంతటా తెలుసుకోదు. దాని యొక్క స్వరూపం ఏంటిది? బుద్ధి యొక్క స్వరూపం పరిచ్ఛిన్నము, సర్వజ్ఞం లేనిది కాబట్టి సమత్తాన్ని తెలుసుకోలేదు. మన ఆత్మ అంటావా? నోచేత్ పరిణామే బుద్ధి సర్వజ్ఞాస ఆత్మవద్భవేతు. ఒకవేళ బుద్ధికి పరిణామమే లేకపోతే అది కూడా ఆత్మ మాదిగానే ఉంటుంది. ఆత్మ బుద్ధి పరిణామాన్ని చెందింది కాబట్టే అది సర్వజ్ఞత్వాన్ని పొందలేదు. అది ఏ రూపంలో పరిణామాన్ని పొందింది? బయటి రూపాన్ని చూసి బయటి ఆకారంగానే పొందింది. మనం అంటాము, ఒకవేళ వాడు బయటికి పోకపోతే చచ్చిపోయేవాడు కాదు అన్నాం అనుకోండి. అంటే ఇంట్లో ఉంటే బతికేవాడే కదా, హాయిగా ఉండేవాడే కదా. అట్లాగే బుద్ధి కూడా పరిణామం చెందకపోతే అది సర్వజ్ఞత్వాన్ని పొందేది. పరిణామం పొంది ఆత్మాదిగానే అయిపోయింది. ఇప్పుడు పరిణామాన్ని పొందింది కాబట్టి పరిచ్ఛిన్నమైంది, అసర్వజ్ఞత్వమైంది. అది పరిణామమే చెందకపోతే ఉన్న దగ్గరే ఉంటే, ఉన్నట్టుగానే ఉంటే అది ఎక్కడుంది? ఆత్మయందే ఉంది, ఆత్మ ప్రకాశం చోదన ఉంది. అక్కడే ఉంటే ఆత్మ ఎట్లా అయితే సర్వజ్ఞత్వం సర్వవ్యాపకమైందో బుద్ధి కూడా అట్లాగే అయ్యేది. ఇప్పుడు మనం ఎందుకు సర్వజ్ఞం కాలేదు అన్నట్టు? బయటికి వస్తూ పోతున్నాం కాబట్టి మనం కూడా ఆ విధంగా కాలేకపోతాం, కాలేము కూడా. అంటే అర్థమేమి? ఎంతవరకు అయితే బయటి పరిణామాన్ని కలిగి ఉంటుందో అంతవరకు పరిచ్ఛిన్నత్వము, అసర్జ్ఞత్వము. ఎంతవరకు అయితే అంతర్ముఖం అయిపోతుంది. అంతర్ముఖం అంటే ఎక్కడున్నది అక్కడే ఉండడం. అయితే అప్పుడు సర్వజ్ఞత్వం వస్తుంది, ఆత్మస్వరూపమే అవుతుంది. అందుకొరకే పరాంచికాని వ్యతృణ స్వయంభో తస్మాత్ పరాం పశ్యదినాంతరాత్మ కచ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత ఆవృత్త చక్షు అని కఠోపనిషత్. అంటే చెప్పబోతున్నాను కదా, తొందరపడితే ఎట్లాగా? బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు ఈ ఇంద్రియాలను బహిర్ముఖంగా సృష్టించాడు కాబట్టి బయటి పరిణామమే చెందుతుంది గాని అంతర్ముఖం కాదు. ఒకానొక ధీరుడైన సాధకుడు బయటి వృత్తిని అరికట్టి అంతర్ముఖం చేస్తాడు. కశ్చిద్ధీర అన్నారు. ధీరుడు అంటే అర్థమేమి? బుద్ధిని అదుపులో పెట్టుకున్నవాడు మాత్రము. అదుపులో పెట్టి ఎక్కడ పెడతాడు? అదుపులో అంటే అర్థమేమి? తాను ఉన్న దగ్గరే ఉంటాడు, పరిణామం చెందకుండా ఉన్న దగ్గరే ఉంటాడు. కాబట్టి ప్రత్యేగాత్మానమై తన యొక్క స్వరూపాన్ని తెలుసుకునే దాని కొరకు బయటికి ఎట్లాగైతే కృష్ణా నదిని పోయేదాన్ని పోనివ్వకుండానే అడ్డకట్ట వేసి అవసరం ఉన్న దగ్గరికి పంపిస్తున్నారు నీళ్ళని, అట్లాగే బయటికి పోయే బుద్ధి ప్రవాహాన్ని కట్ట వేసేసి మళ్ళీ అంతర్ముఖం అవసరం ఉన్న దగ్గరికి పంపించినట్టయితే అని అర్థం వచ్చింది. కాబట్టి అది పరిణామం బయటికి వెళుతుంది కాబట్టి పరిచ్ఛిన్నము, అసర్వజ్ఞత్వము. ఆ పరిణామమే లేకపోతే ఆ బుద్ధి ఆత్మస్వరూపమే అవుతుంది కదా అనేదాన్ని నిరూపణ చేశాడు. ఆ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తూ సావశేష పరిచ్ఛేది, ఒకే దగ్గర ఉండేది దానికి ఎంతవరకు ఉంటుందో అంతవరకే పరిణామం కాబట్టి అక్కడి వరకే తెలుసుకుంటుంది, ఇంకో దగ్గర తెలుసుకోదు. ఈ మైకం తెలుసుకున్నప్పుడు పుస్తకాన్ని తెలుసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ వరకే దానికి అవశేషము. పుస్తకాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకో దాన్ని తెలుసుకోదు, దాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకో దాన్ని. అందువరకు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక వస్తువుని తెలుసుకుంటుంది, అక్కడికే పరిచ్ఛిన్నమైంది, ఆ జ్ఞానానికే పరిమితమైంది. ఒకవేళ ఆ పరిణామమే పొందకపోతే నోచేతు పరిణమే బుద్ధి, ఒకవేళ బుద్ధి పరిణామమే చెందకపోతే సర్వజ్ఞ స ఆత్మవత్ భవేతు. అది ఆత్మ ఎట్లా అయితే సర్వజ్ఞత్వంతో కూడుకుందో బుద్ధి కూడా సర్వజ్ఞత్వాన్ని పొంది ఉండేది. ఇప్పుడు సర్వజ్ఞత్వం కాని దానికి కారణం ఏంటిది అంటే బుద్ధి పరిణామాన్ని చెందడము. ఉన్న దగ్గరే ఉంటే ఏ గొడవ లేదు, బయటికి పోయావు కాబట్టి నిన్ను వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారని ఎట్లాగైతే పిల్లవాడిని తల్లి మందులిస్తూ ఉంటుందో అట్లాగే బుద్ధి ఉండే దగ్గరే ఉంటే, ఉన్నట్టుగానే ఉంటే అది కూడా సర్వజ్ఞత్వాన్ని ఆత్మస్వరూపాన్ని పొంది ఉంటుంది అని ఇక్కడికి కొన్ని యుక్తుల ద్వారా నిరూపణ చేశాడు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సత్. హరి ఓం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్య కృతౌ వందే
భగవంతో పునః పునః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అవగతేరేకత్వాత్, అందువల్ల ఆత్మకు ఏకత్వం కలుగుట వలన. ఏకత్వం ఎందుకు కలిగింది? బుద్ధి పరిణామిని కాబట్టి సమస్త బుద్ధులు పరిణామం చెందేవి. దానికి ఆధారభూతమైన ఆత్మ మాత్రం పరిణామం లేకుండా ఉన్నందువల్ల సర్వజ్ఞత్వము, దాంతోపాటు ఏకత్వము ఏకమై ఉంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. బుద్ధి పరిణామం కాకపోతే ఆత్మస్వరూపమే ఏది? సమస్త బుద్ధులు పరిణామం చెందేవి కాబట్టి ఆత్మస్వరూపం కాకుండా ఉన్నవి అనేదాన్ని నిరూపణ చేసి అందువలనే ఏకత్వాన్ని పొందుతుంది, ఏకం అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి, చండాల బుద్ధేర్య ద్రష్టూ తదేవ బ్రహ్మ బుద్ధి దృక్ ఏకం తదుభయోర్జ్యోతిర్భాస్య భేదాదనేకవత్. చండాల బుద్ధికి ఏది ద్రష్టగా ఉందో, చండాల బుద్ధి అంటే చండాలుడు అంటే ఎవడు? ఈ శరీరమే నేను అనుకునేవాడు చండాలుడు అంట. అది చండాల బుద్ధి. అనుకోకుండా ఎవరున్నారు? సమస్త ప్రాణులు అనుకోనే కదా దాని కొరకు నానా తంటాలు పడుతున్నారు. అతన్నే ఆత్మహంతకుడని వివేక చూడము. లేదు, నిషిద్ధమైన వ్యవహారము చండాల బుద్ధే. నిషిద్ధమైన వ్యవహారం చండాల బుద్ధికి. అలాంటి చండాల బుద్ధికి ఏ ఆత్మ ప్రకాశకంగా ఉందో, ఏ ఆత్మ వల్ల చండాల బుద్ధి ప్రకాశిస్తుందో అదేవ ఆ ఆత్మ చేతని బ్రహ్మబుద్ధి దృక్. బ్రహ్మబుద్ధిని, నేను బ్రహ్మము అనే బుద్ధిని ప్రకాశింపజేసేది కూడా అదే. సమస్తాన్ని ప్రకాశం చేసేటప్పుడు ఒకదాన్ని ప్రకాశింపజేస్తుంది, ఒకదాన్ని ప్రకాశింపజేయదా? సూర్యుడు సమస్తంలో ప్రకాశిస్తున్నప్పుడు మలంలో ప్రకాశించాడు, మట్టిలో ప్రకాశించాడు, పన్నీరులో కూడా ప్రకాశించాడు. ఏ సూర్యప్రకాశము మలాన్ని ప్రకాశింపజేస్తుందో ఆ సూర్యప్రకాశమే పన్నీరును కూడా ప్రకాశింపజేస్తుంది. అట్లాగే చండాల బుద్ధిని ఏ ఆత్మ, ద్రష్టు అంటే ఆత్మ ప్రకాశింపజేస్తుందో ఆ ఆత్మనే బ్రహ్మబుద్ధిని కూడా ప్రకాశింపజేస్తుంది. ఏకం తదుభయోర్జ్యోతిర్భాస్య భేదాద్ అనేకవత్. అందువల్లనే ఆ రెండింటి యొక్క జ్యోతి ఒకటే ప్రకాశింపజేసేది. ఇటు ప్రకాశింపజేస్తుంది, అటు ప్రకాశింపజేస్తుంది. ఇది అది అనే భేద భావన ప్రకాశానికి లేదు. భేద భావన పరిచ్ఛిన్నంలోనే ఉంటుంది కానీ అపరిచ్ఛిన్నమైన ఆత్మయందు ఉండదు. అందులో ఉభయోర్జ్యోతి, చండాల బుద్ధికి బ్రహ్మబుద్ధికి ప్రకాశకము జ్యోతి ప్రకాశ స్వరూపమైన అందువల్ల భాస్య భేదాత్ అనేకవత్. ప్రకాశించే భేదాల వలన అనేకాలుగా కనిపిస్తున్నాయి. అంటే ప్రకాశించే వస్తువులు అనేకంగా ఉన్నాయి కాబట్టి దానివల్ల అనేకంగా కనిపిస్తుంది. ఎలా అంటే ముక్కలైన అద్దంలో అనేకంగా సూర్యుడు ప్రకాశించినట్టు బుద్ధులు అనేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రకాశించే ఆత్మ కూడా అనేకంగా ఉన్నట్టుగా తోస్తుంది కానీ వాస్తవికంగా లేదు అనేదాన్ని ఇక్కడ నిర్ధారణ చేశాడు. కాబట్టి సూర్యుడు ఎట్లాగైతే సమస్తాన్ని ప్రకాశింపజేసినప్పుడు అనేకంగా ఉన్నప్పుడు ఒక సూర్యుడు తాను ఒక్కొక్కడై తోచు అని ఓ పద్యం కూడా ఉంది మనకు. అట్లాగే ఆత్మ కూడా ఒక్కొక్క బుద్ధిని ప్రకాశింపజేస్తూ ఉంటే అనేకంగా భాషిస్తుంది అని చెప్పి, ఎందువల్ల కస్మాత్ ఏ కారణం చేత ఆ విధంగా అవుతుంది అని ఒకవేళ అడుగుతావేమో. కారణం లేకుండా ఆ విధంగా ఏదానికి కాదు కదా. ఆ కారణాన్ని చెప్తున్నాడు. అవస్థ దేశ కాలాది భేదో నాస్త్యనయోర్యతః తస్మాత్ జగద్ధియాం వృత్తం జ్యోతిరేకం సదా ఈక్షతే. అవస్థ దేశము కాలం దేనికి? బ్రహ్మబుద్ధికి చండాల బుద్ధులకు. కారణం ఏంటిది?
ఒకటి అవస్థ, దేశము, కాలము, ఈ భేదాలు బుద్ధులకు, రెండు బుద్ధులకు కారణమైంది ఆత్మ. దానికి అవస్థ, దేశ, కాలాలు భేదాలు లేవు. అవస్థ జాగ్రత్త అవస్థలు లేవు, దేశము ఫలానా దేశమని లేదు, కాలము ఫలానా కాలమనేది లేదు. బుద్ధులకు కారణమేమో ఆత్మ. ఆత్మ ఈ దేశ కాల అవస్థలకు భిన్నమైంది. సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల ఎందుండేది ఆత్మ. బుద్ధులు ఆ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల ఎందు ఉండేది కాదు. అందువల్ల నాస్తి అన్యోర్యత, వాటికి ఈ భేదము ఉంది. బుద్ధులకు మాత్రం, ఆత్మకు మాత్రం లేదు. తస్మాత్ జగద్ధియామృతం జ్యోతిరేకం తదీక్షతే. ఆ కారణం చేతం లేని లోకంలో ఉండే జగద్ధియాం అంటే సమస్త బుద్ధులకు, సమస్త బుద్ధుల యొక్క వ్యాపారానికి, లోకంలో ఉండే సమస్త బుద్ధులు, సమస్త బుద్ధులకు ఉండే వ్యాపారం ఏంటిది? వ్యవహారమే వ్యాపారము. సమస్త వ్యవహారాలు వ్యాపారం అంటే వ్యాప్రియతే ఇది వ్యాపార. ఒక దగ్గర ఉండకుండా సమస్తాన్ని వ్యాపించి ఉంటుంది కాబట్టి వ్యాపారం ఉన్నాం. ఒక దగ్గర ఉంటుందా? బుద్ధి రకరకాలుగా పోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నారు? వ్యాపారము అన్నారు. అందువల్ల జగద్ధియాం వృత్తం జ్యోతిరేకం సదీక్షతే. ఆ ఆత్మజ్యోతే సాక్షిభూతమై సమస్త బుద్ధి యొక్క వ్యాపారాన్ని కూడా చూస్తూ ఉంటుంది. ఎన్ని రకాలైన బుద్ధులైనా ఉండొచ్చుగాక ఆ బుద్ధులకు సాక్షిభూతమై ఉంటుంది. సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు ఉంటుంది. ఆ బుద్ధి మాత్రము ఆ విధంగా ఉండే అవకాశము లేదు అనేదాన్ని చెప్పాడు. సర్వదేహి స్వాత్మేకత్వే ప్రతిబుద్ధ పరమార్థతత్వ అపి అప్రతిబుద్ధ దేహ సంబంధాదేశ దుఃఖ సంబంధ ఇది చేయన్న. ఇక్కడ పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తున్నాడు. సమస్త బుద్ధులను ప్రకాశింపజేస్తుంది అన్నావు కదా, దానికంటే వేరే ప్రకాశింపజేసేది లేదన్నావు కదా. రకరకాల దేహాలలో ఉండేది ఒకటే ఆత్మ అని ఒకవేళ అన్నట్టయితే, సర్వదేహేషు ఆత్మ ఏకత్వే, సమస్త దేహాలలో ఒకటే ఆత్మ ఉన్నందువల్ల ప్రతిబుద్ధ పరమార్థతత్వస్యాపి, పరమార్థతత్వాన్ని తెలుసుకున్నవాడు అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు కూడా, అర్థమవుతుంది కదా. అజ్ఞానాత్మక దేహ సంబంధాదశేష దుఃఖ సంబంధ, దేహంతో సంబంధం ఉన్నందువల్ల దుఃఖాలతో కూడా సంబంధం కలిగి ఉంటాడు కదా అని ఒకవేళ ప్రశ్న వేస్తావేమో. ఎందుకంటే సమస్త బుద్ధులను ప్రకాశింపజేసేది ఒకటే ఆత్మ అన్నప్పుడు బ్రహ్మజ్ఞానిలో ఉండేది కూడా అదే ఆత్మ కదా. అయినప్పుడు మరి ఇతర శరీరాల్లో దుఃఖాలతో సంబంధం ఉంది కాబట్టి మరి ఈ జ్ఞానికి కూడా దుఃఖాలతో సంబంధం ఉంటుందా లేదా? ఒకే ఆత్మ కదా. ఒకే ఆత్మ అంతటా ఉన్నప్పుడు అజ్ఞానిలో ఉంది, జ్ఞానిలో ఉంది. అజ్ఞానంలో దుఃఖాలు జ్ఞానికి కూడా సంబంధించి ఉండాలి కదా, ఒకటే ఆత్మ అయినప్పుడు అని ఒకవేళ అంటావేమో ప్రశ్న అనేది కూడా కరెక్ట్. లోకం ఏంది విపరీత ప్రశ్నలు వేసేది కూడా అంతే కదా. ఆత్మ ఒకటే అయితే అన్నిట్లో వేరువేరుగా కాకుంటే అందరూ సుఖంగానే ఉండాలి కదా, అందరూ దుఃఖంగానే ఉండాలి కదా. కొందరు సుఖంగా ఎందుకున్నారు, కొందరు దుఃఖంగా ఎందుకున్నారని పెడవాదన. అన్నిట్లో ఆత్మ ఉన్నది కానీ సుఖ దుఃఖాలకు కారణం ఏంటిదో వాళ్ళు తెలుసుకుంటే కదా. అందువల్ల దాన్ని తెలుసుకోకుండా ఆత్మజ్ఞానిలో ఉండేది అదే ఆత్మ, అజ్ఞానిలో ఉండేది అదే ఆత్మ అయినప్పుడు సుఖ దుఃఖాలతో సంబంధం కలిగి ఉండాలి ఆత్మజ్ఞాని అయిన వాడు కూడా అనేది పూర్వపక్షి యొక్క ప్రశ్న. అర్థమైంది కదా. అందువల్ల ఇది చేతన ఆ విధంగా అంటామేమో, అలా అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే బోధాత్ ప్రాగపి దుఃఖిత్వం నాణ్యదేహోత్తమ అస్తిన, బోధాద్ ఊర్ధ్వం కుత తత్ర సగతమప్యపత్ అసత్. ఆత్మయందు ఏ ఆత్మ అంటే జ్ఞాని యందు అన్నావు కదా, జ్ఞానం కంటే పూర్వకాలంలో దుఃఖము కలిగింది అనుకోండి, అది ఆత్మ యందు పుట్టిందా ఇతర శరీరాల ద్వారా ఆత్మజ్ఞానికి వచ్చినాయి దుఃఖాలు? తన శరీరంలో పుట్టినాయి గాని జ్ఞానం కలగకముందు కూడా ఇతర శరీరాల ద్వారా తనకు దుఃఖం రాల, తనకు గాని దుఃఖం వచ్చేసింది.
మరి ఆత్మజ్ఞానం కలగక ముందు తనకు తానే తనలో ఉత్పన్నమైన దుఃఖము ఇతర దుఃఖాల ద్వారా ఎట్లా కలగలేదో, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మాత్రము అటు నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుంది? పార్సల్ అవుతుందా? ఆత్మజ్ఞానం కలగక ముందే ఇతర శరీరాల నుంచి వాడికి దుఃఖం రాలేదు. ఎవడి దుఃఖం వాడిదే, ఎవడి అవస్థ వాడిదే, ఎవడి సుఖం వాడిదే. మరి జ్ఞానం కలగక ముందే రాలేదంటే జ్ఞానం కలిగిన తర్వాత వస్తుంది అనేది ఎట్లా ఉంది? అపహాస్యంగా ఉంది కానీ వాస్తవికంగా చెప్పదగింది కాదు. అది అన్వయం చేసుకున్న బోధాత్ ప్రాగపి, బోధ కలిగేదానికి జ్ఞానం కలిగేదానికి ముందు కూడా దుఃఖిత్వం నాణ్యదేహోత్తం అస్తిన. దుఃఖిత్వం అంటే ఇతర శరీరం నుంచి ఆ దుఃఖం వీడికి వచ్చింది లేదు. బోధాత్ ఊర్ధ్వం కుతస్థ్యారత్ర, జ్ఞానం కలిగిన తర్వాత మాత్రం ఎలా వస్తుంది? సగతమపి అసత్. ఎందుకు అంటే జ్ఞానోదయానంతరం వాడికి అవిద్య లేదు. అవిద్య ఎప్పుడైతే లేదో దుఃఖము లేదు. అవిద్య చేత కదా దుఃఖాలు వచ్చేది. తాను అవిద్యతో కూడుకొని ఉన్నప్పుడే ఇతర దుఃఖాలు వాడికి రాలేదు, వాడి దుఃఖాలు వాడికి వచ్చినాయి. ఎప్పుడైతే జ్ఞాని అవుతాడో, అవిద్య నష్టమైపోయిందో, అసలు దుఃఖమే లేనప్పుడు ఇతర దుఃఖాలు ఎందుకు వస్తాయి? వచ్చే అవకాశము లేదు. మరి నీ దుఃఖం నాకెందుకు వస్తుంది, నా దుఃఖం నీకెందుకు వస్తుంది? జ్ఞానం అవ్వలేదు కాదు ఇక్కడ నీ సమాధానం కాదు. జ్ఞానం అజ్ఞానంతో ఉన్నప్పుడే నీ దుఃఖం నాకు, నా దుఃఖం నీకు, వాళ్ళకు రాలేదే. ఒకదాని నుంచి ఒకదానిలోకి రానప్పుడు జ్ఞానం అయిన తర్వాత మాత్రం ఎట్లా వస్తుంది? దుఃఖం అజ్ఞాన కారణం అనుకున్నాం. అజ్ఞానం ఒకటా అనేకమా? నీ దుంపదగి ఇంత విని మళ్ళీ ఒకటా అంటే ఏంటది? అనేకం. అజ్ఞానం అనేకం, ఒకటి కాదు. ఎవరి అజ్ఞానం వాళ్ళకే. ఆత్మ ఒకటి, అజ్ఞానం అనేకం. ఎవరి అజ్ఞానం వాళ్ళకి, ఎవరి అజ్ఞానాన్ని ప్రకారంగా వాళ్ళకు సుఖము దుఃఖం వస్తూ ఉంది. ఎవరి భావన వాళ్ళదే. కానీ అనేకం, అజ్ఞానం అనేకంగానే ఆత్మ ఏకమే. ఎందుకంటే అది సర్వవ్యాపి కాబట్టి. అందువల్ల అజ్ఞానం అనేకమైన కారణం చేత ఎవరి అజ్ఞానం వాళ్ళదే. ఏ చోటనైతే అజ్ఞానం నశించిందో అక్కడ ఇంకా మీకు ఒక ఉపమానం చెప్పాలంటే మొత్తం హాలుగా ఉంది. ఎవరు కూర్చున్నదో దగ్గర మట్టి వాళ్ళకే అంటుంది కానీ ఇంకోరి దగ్గర మట్టి ఇంకోరి దగ్గర అంటలేదు కదా. అప్పుడే అంటున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడు? శుభ్రంగా ఊడ్చి కడుక్కొని అక్కడ కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు పక్కది అంటుతుందా ఇంకా వచ్చి? మరి మామూలుగా ఉన్నప్పుడే పక్కవాడి మట్టి వచ్చి నీ కిందికి రాలేదే. అంతా కడుక్కొని కూర్చున్న తర్వాత ఇంక వాడి మట్టి వస్తుందనేది ఏమైనా ఉంటుందా? అట్లాగే జ్ఞాని కాకముందే ఇతర శరీరాల్లో ఉన్న దుఃఖం వాడికి రానప్పుడు, వాడి అజ్ఞానం ఎప్పుడైతే నష్టమైందో అప్పుడు ఇతరుల దుఃఖం వాడికి ఎందుకు వస్తుంది? రానే రాదు. మరి నువ్వు ఆత్మ ఒకటైనందువల్ల ఇతర దుఃఖాలు కూడా జ్ఞానికి రావాలి కదా అంటావు కదా. అలా వచ్చేదానికి అవకాశం లేదు, రాదు కూడా అనేదాన్ని దీని ద్వారా సమాధానం చెప్పి, నచ ఇయం త్వమనీషి కేతి గ్రాహ్యం కుత శృత్యవష్టంభాతు. అందువలన నీ యొక్క సబుద్ధి కల్పితమని, ఇది మేము మా స్వబుద్ధి కల్పితమని నువ్వు అనుకోకూడదు. మేము ఇప్పుడు చెప్పిన సమాధానం ఏదైతే ఉందో మేము కల్పన చేసి కల్పన చేసి చెప్తున్నాం అనుకోకూడదు. మరి ఏమంటావు అంటావేమో, శృతి అవష్టంబాతు. శృతి చెప్పింది కాబట్టి శృతిని అనుసరించి మేము చెప్తున్నాం. ఆత్మజ్ఞానికి దుఃఖము లేదు అని శృతి చెప్పింది. శృతి చెప్పింది కాబట్టి ఆ విషయాన్నే మేం చెప్తున్నాం కానీ మేము కల్పించి చెప్పడం లేదు. కల్పించి చెప్పినట్టయితే నీ కల్పన కాబట్టి మేము ఎట్లా నమ్ముతాం అనవచ్చు. శృతి నీకు ఆదరణీయమే, మాకు ఆదరణీయమే. శృతిని అందరూ ఒప్పుకుంటారు కూడా, ఆస్తికులైన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. కాబట్టి ఇది మా కపోల కల్పితం కాదు. కానీ శృతి చెప్పింది కాబట్టి శృతిని అనుసరించే మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి సమాధానం చెప్తున్నాం. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం కానీ పిలిచి మేము చెప్పడం లే. పిలిచి చెప్తున్నట్టయితే మా మాటే గొప్పది, మీ మాట తక్కువది, మేము తెలుసుకుందే గొప్పది, మీరు తెలుసుకుంది గొప్పది కాదు అని మేము అనొచ్చు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ అడిగినందుకు సమాధానం చెప్పాలా కాబట్టి అది కూడా మా కపోల కల్పితంగా మేము చెప్పడం లేదు, శృతిని అనుసరించి మేము చెప్తున్నాము అని చెప్పి దాన్నే ఇంకా సిద్ధింపజేస్తూ శబ్దాద్యాకార నిర్భాస హానోపాదాన ధర్మీ భాస్యేత్యాహ శృతిర్దృష్టిరాత్మనో అపరిణామినః. ఆత్మకు పరిణామము లేదు అని శృతి చెప్పిన దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ శబ్దాది విషయాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎవరు? ఆత్మ. శబ్ద స్పర్శ రూపాది
ఎన్ని విషయాలను వాటిని ప్రకాశింపజేసేది హానోపాదాన ధర్మిని. హానం అంటే పట్టుకోవడం, ఉపాదానం అంటే ఆనం అంటే వదిలిపెట్టడం, ఉపాదానం అంటే పట్టుకోనే ధర్మం కలిగింది, అంటే పట్టుకొని విడిచే ధర్మం కలిగింది. అంటే పట్టుకుంటుంది, విడుస్తుంది, శబ్దాది విషయాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎవరు? కాదు, బుద్ధి. బుద్ధి వృత్తి ఒకసారి పట్టుకుంటుంది, ఒకసారి వదిలిపెడుతుంది. బుద్ధే కదా విషయాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. ఆత్మ ప్రకాశింపజేస్తుంది అంటే ఆత్మ యొక్క ప్రకాశం తీసుకొని ఈ విషయాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. ఆనోపాద ధర్మాలు ఆత్మకు లేవు. ఆనోపాద అంటే ఒకసారి పట్టుకునేది, ఒకసారి మీరు కదా పట్టుకున్నట్టుగా పట్టుకుని మళ్ళీ వదిలిపెట్టినట్టుగా అది కూడా అట్లా ఇస్తుంది. అది కదా బుద్ధి యొక్క లక్షణం ఏంటిది అంటే పట్టుకున్నట్టే పట్టుకుంటుంది, మళ్ళీ వదిలిపెడతా ఉంటుంది. అంటే ఆనం అంటే వదిలిపెట్టడం, ఉపాదానం అంటే పట్టుకోనే ధర్మాలు కలిగినవి. 3 ధర్మాలు చెప్పారు ఇప్పుడు. ఒకటేమో విషయాలను ప్రకాశింపచేయడము, రెండవది ఎందుకు విషయాలను ప్రకాశింపజేస్తుంది అని మనం అనుకుంటే జాగ్రత్త స్వప్నాల్లో విషయాలను ప్రకాశిస్తూ ఉన్నాయి, సుషుప్తిలో విషయాలు ప్రకాశించడము లేదు. అయితే సుషుప్తిలో ఆత్మ ఉందా లేదా? ఒకవేళ ఆత్మే ప్రకాశింపచేస్తుంది అంటే సుషుప్తిలో కూడా విషయాలు ప్రకాశింపబడాల. అక్కడ బుద్ధి లేదు, బుద్ధి అది లయమై ఉంది. కాబట్టి బుద్ధే విషయాన్ని ప్రకాశింపజేస్తుంది ఆత్మాధారంగా, స్వయం కాదు మళ్ళీ కదా. తర్వాతనేమో ఒకసారేమో పట్టుకుంటూ ఉంది విషయాన్ని, ఒకసారినో వదిలిపెడుతూ ఉంటుంది. ఈ 3 ధర్మాలు కలిగింది బుద్ధి. భాస్యేత్యాహ శృతిర్దృష్టిరాత్మనో పరిణామరహితమైన ఆత్మ వల్లనే ప్రకాశింపబడుతుంది అని శృతి చెప్పింది. విషయాలేమో బుద్ధి వల్ల ప్రకాశిస్తుంది, బుద్ధి ఏమో ఆత్మ వల్ల ప్రకాశిస్తుంది అని శృతి చెప్పింది. ఇప్పుడు అర్థమైందా? అదే అద్దం సూర్యుని యొక్క ప్రకాశం అద్దం తీసుకొని అద్దం ద్వారా మిగతా ప్రకాశించినట్టుగా విషయాన్ని ప్రకాశింపజేసేది బుద్ధి, బుద్ధిని ప్రకాశింపజేసేది అప్పుడు సర్వప్రకాశకం ఏమైంది? ఆత్మ అయింది. అందువల్లనే బుద్ధి ఒకప్పుడు ప్రకాశింపజేసింది, ఒకప్పుడు ప్రకాశింప చేయకుండా ఉంది. కాబట్టి భాస్యేత్యాహ అదేంటిది పదం? రహితమై ఉండి బుద్ధ్యమో పరిణామం కలిగింది, ఆత్మేమో పరిణామరహితమైంది. పరిణామంతో కూడుకుంది, ఎప్పుడు కూడా ఆత్మను ప్రకాశింపచేయజాలదు. పరిణామరహితమైన దాన్ని ప్రకాశింపచేయరాదు. అందువల్ల ఇది అపరిణామి, అది పరిణామి. అపరిణామి అయిన ఆత్మ పరిణామి అయిన బుద్ధిని ప్రకాశింపజేస్తూ దాని ద్వారా విషయ ప్రకాశం జరుగుతుంది. ఎట్లాగా అంటే ఒక రాజు యొక్క ఆజ్ఞ చేత సేవకుడు పనిచేసినట్టు. అర్థమైంది కదా? కాత్వసౌ శృతి, ఆ శృతి ఏంటిదో చెప్పమని అడుగుతావేమో. ఏ శృతి చెప్పింది ఈ విధంగా? ఆత్మ ప్రకాశం చేత బుద్ధి ప్రకాశిస్తుంది, బుద్ధి ప్రకాశం చేత సమస్త ప్రపంచం ప్రకాశిస్తుంది అని